హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫైండ్ ఇన్ టెంపుల్స్ హిస్టరీ. ప్రజెంట్ అయితే ఇప్పుడు మా ఊరిలో ఉన్నాం. మా ఊరి నుంచి మనం ఒక టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు మనం వెళ్ళే టెంపుల్ ఏంటంటే వేణుగోపాల స్వామి గుడి. మనకి వేణుగోపాల స్వామి గుడి ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్ళాలనేది అయితే మీకు క్లియర్ గా చెప్తాను. మనకు ఆ గుడిలో ఉన్న వేణుగోపాల స్వామి చూడడానికి అయితే చాలా బాగుంటారు. అలాగే ఈ గుడి చరిత్ర కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఈ సైడ్ ఏంటంటే స్వయంభూగా వెలిసిన వేణుగోపాల స్వామి గుళ్ళు గానీ కృష్ణుడి గుళ్ళు గానీ చాలా తక్కువే ఉంటాయి అనమాట. అలా తక్కువ ఉన్న వాటిలో మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వేణుగోపాల స్వామి గుడి అయితే ఒకటే. మనకు ఆ గుడిలో ఉన్న వేణుగోపాల స్వామి చూడడానికి అయితే చాలా బాగుంటారు. అలాగే ఈ గుడి చరిత్ర కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అది కూడా మీకు చెప్తాను. మీకు ఇప్పుడు ఫస్ట్ ఒకటైతే చెప్తాను, అట్లానే మీకు పక్కన స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. ఇది ఒకసారి చూడండి. మీకు ఇక్కడ పక్కన ఒక మ్యాప్ చూపిస్తున్నా, చూసారా? ఈ మ్యాప్ లో ఏంటంటే కొన్ని ప్లేసెస్ అయితే మార్చేసి ఉన్నాయి కదా. ఈ ప్లేసెస్ అన్ని ఏంటంటే మనం వెళ్ళాలనుకున్న ప్లేసెస్ అనమాట. ఈ మొత్తం ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్. నాకేంటంటే మన ఇండియాలో ఉన్న టెంపుల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలని నా కోరిక. సో అందుకే నేను ఇలా టెంపుల్స్ అన్ని కనిపించినట్టుగా ఇట్లా మార్క్ చేసుకొని పెట్టుకుంటాను. సో అవి నేను వెళ్ళి చూపిస్తూ ఉంటాను మీకు ఇట్లా. అలా మనకి ఇప్పుడు దాకా ఏంటంటే 813 ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఈ 813 అంటే జస్ట్ నెంబరే అనమాట. మన సైడ్ మీకు టెంపుల్స్ ఎట్లా ఉంటాయో తెలుసు, మామూలు ఉండవు. సో వాటిని కంప్లీట్ చేయడానికి మనకి జీవితం కూడా సరిపోదు. సో మనకి కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. నేనేమో వాటిని జీరో చేయడానికి ట్రై చేస్తూ ఉంటా. చూద్దాం అది ఎప్పటికీ అవుతుందో. మనకి ఇంకా పక్కన ఇంకా నార్త్ ఇండియా కూడా ఉంది. నేను ఇంకా అటు సైడ్ ఇంకా ఫోకస్ చేయలేదు కాబట్టి మాక్సిమం మన సైడ్ అయితే కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. మనం అయితే ఇప్పుడు అలా ఒక 32 టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసాం. ఇప్పుడు మనం వెళ్ళేది 33వ టెంపుల్. ఇప్పుడు వెళ్ళే మన ఊరి పేరు శ్రీకృష్ణుడికి కూడా చాలా ఇష్టం. ఎందుకంటే మీకు ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే శ్రీకృష్ణుడికి నెమలన్నా నెమలిపించాలన్నా ఎంత ఇష్టమో ఈ ఊరు కూడా ఆయనకు అంతే ఇష్టం. ఎందుకంటే ఈ ఊరి పేరు కూడా నెమలినే. మాకు ఈ నెమలనే ఊరు ఏంటంటే చాలా దగ్గరగానే ఉంటది అనమాట. సుమారు ఒక 60 కిలోమీటర్స్ అట్లా ఉంటది. మా చిన్నప్పుడు ఏంటంటే ఎక్కువగా మా బామ్మ ఈ గుడికి అయితే తీసుకెళ్తూ ఉండేది. అలా మాకు ఈ నెమలనే గుడి అయితే బాగా పరిచయం, బాగా తెలుసు. మీకు కూడా ఒకసారి ఆ గుడి చూపిస్తాను, ఎట్లా ఉంటుందో చూడండి. ఇప్పుడే మా ఊరైతే దాటేసాం. ఇక నెక్స్ట్ మనకి చంద్రగూడ మనకు ఊరైతే వస్తుంది. అక్కడ మనకు ఒక ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది. సో మనకు కూడా ఒకసారి ఆంజనేయ స్వామి కనిపించి మనం అక్కడి నుంచి బయలుదేరదాం. మీకు చెప్పిన ఆంజనేయ స్వామి గుడి అయితే ఇదే. మన ఇక్కడ స్వామి కనిపించి మన ఇక్కడి నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అవుదాం. ఈ రూట్ నుంచి వెళ్ళిన ప్రతిసారి ఖచ్చితంగా ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే ఆగి దండం పెట్టుకుని మరి నేనే కాదు, ఇక్కడ చుట్టుపక్కల ఊర్లో వాళ్ళంతా అంతే. ఇక్కడైతే స్వామి వారికి అయితే మాక్సిమం అందరూ ఆగి దండం పెట్టుకుని వెళ్తారు. మనం ఆల్మోస్ట్ గుడి దగ్గరకు వచ్చేసాం. జస్ట్ ఒక 5 to 6 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది అంతే. నాకు ఈ గుడి అది కంప్లీట్ అయిపోయాక రేపు గానీ ఎల్లుండి గానీ తిరుపతికి అయితే వెళ్ళాలి. సో మళ్ళీ వీడియోస్ అయి రావడానికి అయితే కొంచెం టైం అయితే పడుతుంది. ఇంకా అప్పుడు ఏంటంటే గ్యాప్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ వీడియోస్ కాకుండా చిన్న చిన్న రీల్స్ లాగా చేసి పెట్టాలి తిరుపతి గురించి. తిరుపతి గురించి అంటే జస్ట్ ఒక సినిమాటిక్ టైప్ ఒక రీల్స్ లాగా తీసి అయితే పెట్టాలి. చూద్దాం ఎట్లా ఉంటుందో మరి. మీకు ఇప్పుడు ఈ నెమలిలో ఉన్న వేణుగోపాల స్వామి గుడి అడ్రస్ అయితే అంతా మీకు లాస్ట్ అయితే ఇస్తాను. వీడియో అయితే మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మనం అయితే బండి పార్క్ చేసేసి డైరెక్ట్ గుడి దగ్గరికి వచ్చేసాం. మీకు గుడి బయట నుంచి అయితే ఇట్లా ఉంటుంది. మీకు అట్లాగే లోపల కూడా ఎట్లా ఉంటుందో చూపిస్తాను. అది చూపిస్తూ మీకు గుడి యొక్క హిస్టరీ కూడా చెప్తాను. మనకైతే ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. లోపలికి వెళ్లేందుకు పక్కనే పార్కింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇది మనకి లోపల వెళ్లేందుకు ఇంకొక ఎంట్రన్స్. మన ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి లోపల పార్కింగ్ అది కూడా చేసుకోవచ్చు, కావాలంటే బయట కూడా చేసుకోవచ్చు. సో మనకి ఇట్లా 2 గేట్లు అయితే ఉంటాయి, అటు ఇటు. మనకి ఇది కనిపిస్తుంది అంతా మెయిన్ ద్వారం అనమాట. మన ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి ఈ గుడి అంతా చూపిస్తాను. అట్లాగే ఈ గుడి చరిత్ర కూడా మీకు చెప్తాను. మనకి ఈ స్వామి వెలిసిన తీరు గానీ ఆయన పవర్ గానీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, అదంతా మీకు చెప్తాను. మనకి ఇప్పుడు ఈ గుడి చరిత్ర కనుక చూస్తే మనకి ఇప్పుడు లోపల ఉన్న వేణుగోపాల స్వామి ఒకప్పుడు పూర్వం అంటే కొన్ని వేల ఏళ్ల క్రితం ఇక్కడ చాలా మంది ఋషులు, యోగులు, మునులు వీళ్ళంతా కలిసి మనకి ఇక్కడున్న ఈ స్వామి వారిని అయితే పూజించేవాళ్ళు. వాళ్ళు అలా చాలా కాలం పూజించాక ఒకసారి ఏం జరుగుతుందంటే ఇక్కడున్న ఈ మునులు, ఋషులంతా ఈ ప్రాంతాన్ని, ఇక్కడున్న స్వామిని విడిచి వేరే ప్రాంతానికి వెళ్లే సమయం అయితే వాళ్ళకి వస్తుంది. ఆ ఋషులకి అలా వెళ్లాల్సిన సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ వేణుగోపాల స్వామిని వాళ్ళు పూజిస్తున్నారు కదా ఎప్పటి నుంచో. సో వాళ్ళు ఏం చేస్తారంటే అప్పుడు ఈ స్వామిని ఒక భూగృహంలో దాచుంచుతారు. అంటే ఒక భూమి లోపల దాచేసి వాళ్ళు ఈ ప్రాంతాన్ని అయితే విడిచి వెళ్ళిపోతారు. వాళ్ళు ఇక్కడ నివసించారు అనడానికి ఆధారంగా వాళ్ళు రీసెంట్ గా ఇక్కడ అయితే తవ్వకాలు జరిపారు. అలా తవ్వకాలు జరిపినప్పుడు ఏంటంటే వాళ్ళకి కొన్ని వస్తువులు అయితే దొరికాయి అనమాట. అవి కొన్ని పూజా వస్తువులు, బొగ్గు, హోమగుండాలు, ఇలా కొన్ని వస్తువులు అయితే వాళ్ళకి ఇక్కడ లభించాయి. మనం అయితే ఇప్పుడు ఇక్కడ స్వామి ఎలా వెలిసారు అనేది అయితే మీకు ఇప్పుడు చెప్తాను. మనకి ఇక్కడ స్వామి అలా చాలా ఏళ్ళు భూమిలోనే ఉండిపోయారు కదా. కొన్ని సంవత్సరాల తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడున్న ఒక రైతు ఈ భూమిని కవులుకి తీసుకుంటారు. ఆయన శ్రీ కటారు వెంకటేశ్వర్లు అనమాట. సో ఆయన ఏం చేస్తారంటే ఇక్కడున్న ఈ భూమిని కవులుకి తీసుకొని ఆయన అయితే వ్యవసాయం అయితే చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఒకసారి గొడ్డ పొలుగుతో ఈ భూమిని తవ్వుతున్నప్పుడు ఏంటంటే ఆ గొడ్డ పొలుగుకి ఒక రాయి తగిలినట్టు కంగని శబ్దం వస్తుంది అనమాట తవ్వేటప్పుడు. అలా శబ్దరంగా ఆ రైతు ఏం చేస్తారంటే ఏదో రాయి తగిలింది అనుకుని మళ్ళీ పక్కన కూడా సేమ్ అట్లానే గుచ్చుతాడు. అక్కడ కూడా సేమ్ అంతే శబ్దం వస్తుంది కంగుమని. ఇంకా 3వ సారి కూడా పొడవ
నడవబోతుంటే ఏమవుతుందంటే ఆ ప్లేస్ లోంచి ఒక చల్లటి వెలుగు మెరుపు లాంటిది అతని కళ్ళల్లో పడుతుంది అనమాట. సో దాంతో అతను ఆ కళ్ళు తిరిగి అక్కడికక్కడే పడిపోతాడు. ఆయనకి అలా కళ్ళు తిరిగి పడిపోగానే చుట్టుపక్కల పని వాళ్ళంతా ఉంటారు కదా, ఇక వాళ్ళంతా వచ్చి ఆయనకి నీళ్లు చల్లి ఇంకా ఆయన్ని లేపుతారు. ఆయన లేపేసరికి ఏమవుతుందంటే ఆయనకి అసలు కళ్ళే కనిపించవు, ఆ వెలుగుకి కళ్ళు పోతాయి ఆయనకి. అప్పుడు ఇంకా ఆ రైతులు ఏం చేస్తారంటే ఈ ప్రాంతంలో అసలు ఏముందని నిదానంగా చుట్టుపక్కలంతా తవ్వుతూ ఉంటారు. అలా తవ్వినప్పుడు మనకి ఇందులో నుంచి వేణుగోపాల స్వామి విగ్రహం అనేది బయటకైతే వస్తుంది. మనకి అలాగే ఇక్కడ వేణుగోపాల స్వామితో పాటు ఒక పాత శంఖమును అలాగే పాచికలు కూడా ఇక్కడ దొరుకుతాయి. అవి మనకి ఇక్కడ ఈ గుళ్ళోనే ఉంటాయి. అడిగితే అయ్యగారులు కూడా మీకు చూపిస్తారు. ఇక్కడ వెంకటేశ్వరులు అనే వ్యక్తికి కళ్ళు కనిపించకుండా పోయాయి కదా, ఆయనకి మళ్ళీ ఎలా వచ్చాయి అనేది మీకు తర్వాత చెప్తాను. మనకి ఈ స్వామి విగ్రహం బయటకు రాగానే ఇక్కడ ఉన్న కూలీలంతా ఏం చేస్తారంటే అసలైన ఈ స్థల యజమాని ఉంటారు కదా, ఆయన దగ్గరికి అయితే వెళ్తారు. సో వీళ్ళంతా ఏంటంటే ఆ యజమాని దగ్గరికి అయితే వెళ్తారు. ఆ యజమాని ఏంటంటే శ్రీరామనవమి పండుగ కదా, సో హడావిడిలో ఉంటారు. వీళ్ళు వెళ్ళి ఆ విషయం చెప్పగానే అందరూ కలిసి ఈ ప్రాంతానికి అయితే వస్తారు. ఎక్కడ ఈ స్వామి వెలిసిన ప్రాంతానికి. మనకి ఈ స్వామి విగ్రహం ఎప్పుడు బయటకు వచ్చిందంటే శ్రీరామనవమి రోజు అయితే బయటకు వచ్చింది స్వామివారి విగ్రహం. నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి శ్రీరామనవమి రావచ్చేమో, ఎందుకంటే నేను వీడియో తీసి 4 రోజుల పైన అవుతుంది. ఎడిట్ ఈ పంచాయతీ అంతా అయిపోయేసరికి శ్రీరామనవమి రోజే అవ్వచ్చేమో, మరి చూద్దాం ఎట్లా ఉంటుందో. మనకి ఇక్కడ ఏంటంటే వెంకటేశ్వరులు గొడ్డ పలుగుతో కొట్టారు కదా, ఆయన అలా కొట్టినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఉన్న వేణుగోపాల స్వామికి అయితే చిన్న డ్యామేజ్ అయితే అయినాయి. ఒకటేమో చిటికెన వేలు ఒకటి ఇరిగింది, అలాగే వేణువు కూడా ఇరిగిందని చెప్తారు. ఇలా 2 డ్యామేజ్లు అయితే జరిగాయి. అలాగే మనకి ఇక్కడ ఉన్న స్వామి 3 అడుగుల ఎత్తులో ఉంటారు, ఉత్తరాభిముఖంగా ఉంటారు. ఇది శాలిగ్రామ విగ్రహం అనమాట. ఇలాంటి విగ్రహాలు మనకి చాలా తక్కువ అరుదుగా ఉంటాయి. మనకి ఇక్కడ స్వామి వెలిసారనే విషయం అక్కడ ఊరు ప్రజలందరికీ తెలిసేసరికి వాళ్ళందరూ ఏం చేస్తారంటే పండగలా చేసుకుంటారు. కొబ్బరికాయలు కొట్టడం, మేళతాళాలు. తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ వెలిసిన స్వామిని తీసుకెళ్లి వాళ్ళ ఊర్లో ప్రతిష్ఠిద్దామని స్వామిని అయితే తీసుకెళ్దామని అనుకుంటారు. ఇలా తీసుకెళ్లే టైంకి ఏంటంటే అక్కడ ఒక భక్తుడికైతే స్వామి ఆవహించి నేను ఎక్కడైతే వెలిసానో నాకు అక్కడే గుడి కట్టండి అని చెప్తారనమాట. ఇంకా ఆ స్వామి అలా ఒంట్లోకి వచ్చి చెప్పేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే స్వామిని అక్కడే ప్రతిష్ఠిద్దామని అక్కడే ప్రతిష్ఠ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న తప్పు చేస్తారు. స్వామి ఉత్తరాభిముఖంగా వెలిసినప్పుడు ఉత్తరాభిముఖంగా పెట్టకుండా తూర్పు ముఖంలో పెడతారనమాట. ఇంకా వాళ్ళ స్వామిని అలా తప్పుగా పెట్టేసరికి ఉంటుంది చూడండి, స్వామికి గుడి కడదామని పందిళ్ళవి కూడా వేసించుతారు. ఎప్పుడైతే వీళ్ళు స్వామిని తప్పుగా పెట్టారో ఇంకా అసలు క్లైమేట్ అంతా బీభత్సంగా మారిపోతుంది. పెద్ద పెద్ద మెరుపులు, మేఘాలు, ఉరుములు, శబ్దాలతో కొండపోత వాన కురుస్తుంది అనమాట. ఇంకా ఆ ఈదురుగాలు కూడా విపరీతంగా వచ్చేసరికి వీళ్ళు వేసిన పందిళ్ళు కూడా అసలు మొత్తం గాలికి ఎగిరిపోతాయి. సో అప్పుడు జనాలంతా ఇక స్వామిని తప్పుగా పెట్టామని అనుకొని ఇంకా మళ్ళీ ఉత్తరాభిముఖంగా పెడతారు. ఆ పెట్టిన వెంటనే ఇక వాతావరణం అంతా నార్మల్ గా అయిపోతుంది అనమాట. సో ఈ తర్వాత వీళ్ళు ఏం చేస్తారంటే స్వామికి గుడి నిర్మించాలని అందరూ అనుకుంటూ ఉంటారు, ఆ ఊరు ప్రజలు అంతా. వాళ్ళు అలా అనుకుంటున్నప్పుడు అప్పుడే కరెక్ట్ గా స్వయంగా వేణుగోపాల స్వామి వాళ్ళకి కళ్ళలో కనిపించి తాను ఎక్కడైతే వెలిసానో ఆ ప్రదేశం కూడా చూపించి అక్కడే గుడి కట్టమని వాళ్ళందరికీ చెప్తారనమాట, స్వామి వారే స్వయంగా. సో ఇలా కల్లో వచ్చిన విషయాన్ని భక్తులందరూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు. మనకి ఈ విధంగా ఏంటంటే స్వామివారి ఆదేశం ప్రకారమే మనకి ఇక్కడ గుడి నిర్మాణం అయితే జరిగింది. మనకి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడు జరిగిందంటే 1957 ఫిబ్రవరిలో 6వ తారీఖు నాడు ఇక్కడ మనకి విగ్రహ ప్రతిష్ఠ అయితే జరిగింది. తర్వాత వెంకటేశ్వరులకి ఏం జరిగిందో చెప్పలేదు కదా, స్వామివారిని అలా గుణపంతో పొడవంగానే ఏమవుతుందంటే అతనికి 2 కళ్ళు పోతాయి అనమాట. ఆ 2 కళ్ళు అలా కనిపించకుండా పోతాయి కదా, సో వెంటనే కళ్ళు వస్తే గనక నీకు వెండి కడియాలు చేస్తాం కాలకని మొక్కుకుంటారనమాట. సో వెంటనే కళ్ళు అయితే వస్తాయి. అప్పుడు వీళ్ళు అనుకున్నట్టుగానే స్వామివారికి అయితే వెండి కడియాలు అయితే చేపిస్తారు కాళ్ళకి. మనకి ఇప్పటికీ ఆ వెండి కడియాలే స్వామివారికి అయితే ఉంటాయి. సో మనకి ఇక్కడున్న వేణుగోపాల స్వామి అంటే చాలా పవర్ఫుల్. ఒక రాత్రి ఇక్కడ నిద్ర చేస్తే పెళ్లి కాని వాళ్ళు కూడా పెళ్లిళ్ళు అయితే, అలాగే సంతానం లేని వాళ్ళు కూడా సంతానం అయితే కలుగుతుంది. మనకి ఇక్కడ మండలం రోజులు దీక్షలు కూడా ఉంటాయి. అంటే మండలం రోజులు వచ్చి స్వామివారికి అయితే ప్రదక్షిణలు అవి చేయాలి. సో అట్లా అన్నా గానీ, లేదంటే ఒక రాత్రి నిద్ర చేయడం అన్నా గానీ ఏదో ఒకటి అయితే చేయాలి. స్వామివారి అయితే చాలా పవర్ఫుల్. ఏదన్నా కోరిక అనుకుంటే మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది. మీకు లోపల స్వామివారు ఎట్లా ఉంటారో ఒకసారి మీకు ఫోటో అయితే చూపిస్తున్నాను చూడండి. సో మనకి లోపల స్వామివారు అయితే ఇట్లా ఉంటారు. ఇదన్నమాట మన నెమలి వీడియో. మీకు ఈ గుడి అంతా ఆల్మోస్ట్ అంతా చూపించాను. మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ ఇంకొక వీడియో అయితే మళ్ళీ కలుద్దాం.